with prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. ఇంత క్రితము పోయిన వారమే అనుకుంటా మనము ఈ చార్ట్ గురించి డిస్కస్ చేశాం. ఈ అబ్బాయి అనిరుద్ధ్ సుస్వరం వాళ్ళ అనిరుద్ధ్ సుస్వరం 24/11/1994 రెక్టిఫైడ్ టైం ఇది 13:51:37 రెక్టిఫై అయిపోయింది. ఇది కర్నూలు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ 7803-1550. ఈ చార్ట్ ఇంతకుముందు మనము రెక్టిఫై చేస్తే దాంట్లో కొన్ని మొట్టమొదట వేరే టైం ఏదో వచ్చింది. దాని నుంచి మళ్ళా మనము ఈ ఎడ్యుకేషను తర్వాత ఆ అబ్బాయి అంత పెద్ద సింగర్ అయినాడు అవన్నీ మార్చుకుంటూ పోతే ఈ టైం వచ్చింది. ఓకే, ఈ టైం వస్తే ఇప్పుడు ఈ అబ్బాయి ఇంజనీరింగ్ విద్య చదివాడు. ఇంజనీరింగ్ విద్య అంటే ఎవరైనా కానీ ఇంజనీరింగ్ విద్య చదవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ ఏమి ఇంటర్లో ఏం తీసుకునేటాడు? ఎంపీసీనో ఏదో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు మీరు? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి కావాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి దీంట్లో ఎక్కడది చెప్తాను, కొంచెం మర్చిపోయినా. 158 158 మీ దగ్గర పుస్తకం ఉంటే కొంచెం చూడండి, లేదా కాగితం రాసుకొని తర్వాత మీరు రెఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఏది మనము తెలియంది చెప్పం, తెలిస్తేనే చెప్తాం, లేకపోతే లేదు. మామూలుగా సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్కు ఏం చేస్తాం? మనము థర్డ్ కస్ప్ సబ్సబుల్ ఆర్డర్ను పరిశీలిస్తాం. ఈ థర్డ్ కస్ప్ సబ్సబుల్ ఆర్డర్ ఏమేమి ఉన్నాయి అవి అనేది చూడాలి. ఆ థర్డ్ కస్ప్ సబ్సబుల్ ఆర్డర్ని బట్టి మనము పరిశీలిస్తే ఇక్కడ చూడండి, వీడు ఏమంటాడు 158వ పేజీలో, ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్. లెట్ us see what the ascendant promises. The subsubtle order of the ascendant is ఈ చాప్టర్ లో సాటర్న్ అయినాడు అని వాడు చెప్తున్నాడు. కానీ అక్కడ కాదు. అది ఏంటంటే ఇక్కడ ఉదాహరణగా మీకు చెప్పేది, ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావాలంటే 236 కావాలి. ఏంటి సార్ 236? ఇదేది ఫార్ములా? కొత్తది అంటే ఏమీ లేదు. 2 అంటే మ్యాథమెటిక్స్, 3 అంటే ఫిజిక్స్, 6 అంటే కెమిస్ట్రీ. 236 కావాలి. అంటే ఏమి? ఇక్కడ టు బి అన్ ఇంజనీర్ వన్ హ్యాస్ టు స్టడీ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. ఒక వ్యక్తి ఇంజనీర్ కావాలంటే తప్పనిసరిగా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చదివి తీరాల్సిందే అంటాడు. వీ కెన్ చెక్ ద సెకండ్ కస్ప్ సబ్సబుల్ ఆర్డర్ ఫర్ మ్యాథమెటిక్స్, థర్డ్ కస్ప్ సబ్సబుల్ ఆర్డర్ ఫర్ ఫిజిక్స్, సిక్స్త్ కస్ప్ సబ్సబుల్ ఆర్డర్ ఫర్ కెమిస్ట్రీ. చూసారా? 236 అంటే అది సెకండ్ కస్ప్ మ్యాథమెటిక్స్, థర్డ్ కస్ప్ ఫిజిక్స్, సిక్స్త్ కస్ప్ ఫర్ కెమిస్ట్రీ. ఇవి ఈ 3 కస్పులు షుడ్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ ఫోర్త్ కస్ప్. అది రూల్. అంటే ఏంటి? ఇక్కడ మనము డైరెక్ట్ దీంట్లో పోదాం. ఈ వ్యవహారం ఎంత ఎందుకు మనకు? ఇప్పుడు 236 సెకండ్ కస్ప్ సబ్సబులార్డ్. ఇదో సబ్సబులార్డ్ కాలంలో సెకండ్ కస్ప్ వీనస్. సెకండ్ కస్ప్ ఈజ్ వీనస్. ఓకేనా? వీనస్. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు అతను. ఈ సెకండ్ కస్ప్, థర్డ్ కస్ప్, సిక్స్త్ కస్ప్ షుడ్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ ఫోర్త్ కస్ప్. ఇదో ఈ రెండవ కస్ప్ సబ్సబులార్డ్ అయినటువంటి వీనస్ ఇన్వాల్వ్మెంట్ లో 4 ఉందా లేదా? 4 ఉంది. 4
అంటే ఇది మ్యాథమెటిక్స్. సెకండ్ కస్ప్ ఇండికేట్స్ మ్యాథమెటిక్స్. సెకండ్ కస్ప్ సబ్సబులార్డ్ ఈజ్ వీనస్. వీనస్ ఈజ్ అపియరింగ్ ఇన్ 4 యాజ్ స్టార్ లెవెల్. సరే 4, 9, 11. 4 మామూలు బేసిక్స్, 9 హయ్యర్ ఎడ్యుకేషన్, 11 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్. అట్లనే కమిట్మెంట్లో 9 ఉంది, 11 ఉంది. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్లో 9 ఉంది, 11 ఉంది. ఇంకొకటి కూడా మనము పోయినసారి చెప్పుకున్నాం, 5, 7, 11 అనేది హయ్యర్, దాన్ని ఏమంటారు, లర్నింగ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదో దాంట్లో ఎక్సలెన్సీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని. అంటే 5, 7, 11 5, 7, 11 5, 7, 11 5, 7, 11 ఉంటే కనుక ఎక్సలెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పినారు. అంటే సెకండ్ కస్ప్ సబ్సబులార్డ్ కనుక స్టార్ లెవెల్లో 4 ఉంటే మ్యాథ్స్. తర్వాత థర్డ్ కస్ప్ సబ్సబులార్డ్ ఫిజిక్స్, శాటర్న్ చూడు 4th కస్ప్ 4th లో ఉన్నాడు. అలాగే 6th కస్ప్ సబ్సబులార్డ్ మార్స్ ఇదిగో 4th లోనే ఉన్నాడు. అంటే ఏమి 2, 3, 6 కస్ప్ సబ్సబులార్డ్స్ స్టార్ లెవెల్లో 4ను సూచించినట్లయితే ఆ జాతకుడు 199 భాగాలు ఇంజనీర్ అవుతాడు అని చెప్పేసి మనకు కుల్లార్ సారు ఒకానొక సందర్భంలో హోరర్ ఎస్ట్రాలజీ అనే బుక్ లో 158 పేజీలో లాస్ట్ పారాలో చెప్పాడు. టు బి అన్ ఇంజనీర్ one has to study physics, maths and chemistry. We can check that second cusp subsubload for mathematics, third cusp subsubload for physics and sixth cusp subsubload for chemistry. Maintain relationship with the fourth cusp. Maintain relationship with the fourth cusp. ఎక్కడ స్టార్ లెవెల్లో ఉంటే చాలు. స్టార్ లెవెల్లో ఇక్కడ సెకండ్ కస్ప్ సబ్సబులార్డ్ వీనస్ అయినాడు. ఇతను 4ను సూచిస్తున్నాడు అట్ స్టార్ లెవెల్. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, 4ను సూచిస్తున్నాడు. ఇక్కడ రాహు అంటే గుండు గుత్తగా వచ్చింటాయి చూడండి అన్ని. రాహు యాజ్ రాహు రిప్రజెంట్స్ వీనస్, రాహు రిప్రజెంట్స్ జూపిటర్. అంటే రాహు యాజ్ వీనస్, రాహు యాజ్ జూపిటర్ కలిపితేనే ఇవన్నీ అయినాయి. కాబట్టి ఇక్కడ 4 అనేది ఉంది. సెకండ్ కస్ప్ సబ్సబులార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో 4 ఉంది. అలాగే థర్డ్ కస్ప్ సబ్సబులార్డ్ శాటర్న్, వాడు కూడా 4లో ఉన్నాడు. 6th కస్ప్ సబ్సబులార్డ్ మార్స్, వాడు కూడా అక్కడ ఉన్నాడు. ఇంతే కాకుండా ఇక్కడ చూడండి తమాషా, శాటర్న్ వీడెవడు సెకండ్ కస్ప్ వీనస్, శాటర్న్, మార్స్. మామూలుగా ఇంజనీర్ కావాలా అంటానంటే శని, కుజ, బుధ వీళ్ళు ప్రాముఖ్యంగా ఉండాలి. వీళ్ళ ప్రమేయం లేనిది రాదు. శని, కుజ, బుధ చూడండి. శని కూడా ఇదిగో 4, 9, 11 ఉంది. ఇక్కడ 9, 11 ఉంది. ఇక్కడ 4, 9, 11 ఉంది. కుజ ఇదిగో 4, 9, 11 ఉంది. తర్వాత బుధ ఇదిగో 4, 9, 11 4 ఇక్కడ ఉంది. ఇక్కడ 4, 9, 11 ఉంది. అంటే ఏమి, శని, కుజ, బుధులు సామాన్యంగా వాళ్ళ కాంబినేషన్తో ఇంజనీర్ అవుతాడు. ఏ ఇంజనీర్ అయినా కావచ్చు. ఇంజనీర్ కంటే దాని అర్థం అది. ఇంకా దాంట్లో బ్రాంచెస్ వీనస్ ఉంటే ఎలక్ట్రికల్ అవి రకరకాలుగా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్కరు చెప్తుంటారు. ఇక్కడ వీనస్ కూడా మనకు దొరికినాడు సెకండ్ కస్ప్ సబ్సబులార్డ్గా. కాబట్టి ఈ అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీరే చదివినట్ల గుర్తు. నాకు సరిగ్గా గుర్తులేదు. ఇంతకుముందు ఏమో చెప్పినాను, ఎలక్ట్రికల్ అని చెప్పుకున్నాం కదా. అవును, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అది అంటే ఆ అబ్బాయి సెలక్షన్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో తీసుకున్నటువంటి గ్రూప్ ఎంపీసీ. తద్వారా ఎంపీసీ చదివి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అదేదో జీనో ఏమో అంటారు చూడు, అది పాస్ కావాలి. దాంట్లో సీట్ రావాలా ఐఐటిలో అంటే జీ ఏదో రాస్తారు, దాంట్లో సక్సెస్ కావాలి. అదే ఏదో నాకు సరిగ్గా తెలియదు. ఏదైతేనే వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషనే కదా అది కూడా, ఎంట్రన్స్ మాదిరి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావాలా అంటే మామూలుగా మనము ఏదైనా కానీ సార్ మా వాడు ఈ ఎగ్జామినేషన్లో పాస్ అవుతాడా లేదా అంటే మనం ఏం చేస్తామంటే 4th కేపీలో నేను చూసేవాడిని, నాకు బాగా గుర్తుంది. కేపీలో 4th సబ్లో అడిగిన 4, 9, 11 సూచించినట్లయితే వాడు ఆ ఎగ్జామినేషన్లో పాస్ అవుతాడు అని చెప్పేసి మనము చెప్పేవాళ్ళం. అదే ఫార్ములాని ఇక్కడ 4th సబ్సబులార్డ్కి అన్వయం చేయండి. 4th సబ్సబులార్డ్ సన్. Sun is in the star of Saturn and sub of Ketu and sub of Mercury.
Fourth cusp sub-sublord is Sun. Sun is in the star of Saturn. Saturn చూడండి 4, 9, 11. 4, 9, 11. ఇక్కడ 6 ఉంది. 4, 6, 9, 11. ఇక్కడ 6, 9, 4. 6, 9, 4. అంటే ఏమి అన్నీ సరిపోయింది. కానీ సార్ 6th కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 6th ఉండాలి కదా. సరే 6th కస్ప్ సబ్-సబ్లార్డ్ కూడా పరిశీలిద్దాం. 6th కస్ప్ సబ్-సబ్లార్డ్ ఈజ్ మార్స్. మార్స్ you see 4, 6, 9, 11. ఇన్వాల్వ్మెంట్ లో కేతు ద్వారా మార్స్ కు 4, 6, 9, 11. అలాగే కమిట్మెంట్ లో సేమ్ ఇదే వచ్చింది. ఇది క్లబ్ చేసుకోవచ్చు, మీరు క్లబ్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఏమొస్తుంది, ఇది మెర్క్యూరీ వచ్చి ఇక్కడికి వస్తాడు, అదే మెర్క్యూరీ ఇక్కడ సబ్-సబ్లార్డ్ గా వ్యవహరిస్తాడు. చూడండి 4, 6, 9 ఉంది. అంటే మనకు ఎలా చూసినప్పటికీ 6th వీడు రెసిడెంట్, పైగా ఈడ ఎట్లా చూసినా కూడా ఎగ్జామినేషను పాస్ అవుతాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఆ రకంగా అతను అడ్మిట్ అయినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఓకేనా? హలో, ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సింగర్, గాయకుడు. గాయకుడు కావాలి అంటే ఏమిటి? అదే పుస్తకము 86, 87 పేజీ తీయండి. 86, 87. హోరారియా సార్? కీ టు లెర్న్. ఎస్, ఇందాక చెప్పినది కూడా హోరరీనే బాబు. అవును సార్, అవును సార్. అది 158 పేజీ. ఇప్పుడు చెప్పబోయేది 86 పేజీలో ఉంటుంది. 86 లో క్వశ్చన్స్ రిలేటింగ్ ఓరాటరీ స్కిల్ ఆర్ స్పీచ్ అని హెడ్డింగ్ ఇచ్చినాడు. ఆడ వెరీ ఆఫన్ పర్సన్స్ హూ హ్యావ్ గుడ్ వాయిస్ వాంట్ టు నో ఇఫ్ దే కెన్ బికమ్ టీవీ ఆర్ రేడియో అనౌన్సర్స్ ఆర్ సింగర్స్. Sometimes persons approach an astrologer to find out if their defective speech can be rectified or not. The oratory skills or speech is analyzed from the second cusp of the horary chart. The quality of speech depends upon the sign star. ఇంకా అవన్నీ ఇస్తాడు. అంటే ఏంటి ఇక్కడ మనం చూడాల్సింది? గాయకుడు కావాలా అంటే ప్రధానంగా వాయిస్ అంటే కంఠము, వాయిస్, మన వోకల్ కార్డ్స్ ఇండికేట్ చేసే అస్ట్రాలజీలో దొరుకుతుంది. వోకల్ కార్డ్స్ విచ్ హౌస్ ఇండికేట్స్ వోకల్ కార్డ్స్ అంటే సెకండ్ కస్ప్. అలాగే ఈ సెకండ్ కస్ప్ అనేటువంటి వాడు వోకల్ కార్డ్స్ ను తెలుపుతున్నాడు. ఇక్కడ ఈ సెకండ్ కస్ప్ సబ్-సబ్లార్డ్, ఈ అబ్బాయి గాయకుడు కావాలి అంటే ఏం చేయాలి? అది ఇక్కడ 87వ పేజీలో టు బికమ్ ఏ సింగర్, 87వ పేజీలో టు బికమ్ ఏ సింగర్, ది సబ్-సబ్లార్డ్ ఆఫ్ ది 5th cusp should be linked with the 8th cusp. The sub-sublord of the 5th cusp should be linked with 5th cusp through its star lord, and the sub-sublord of the 5th cusp should be in a favorable position with respect to the second cusp. For a professional singer, the sublord of the sub-sublord of the 5th cusp should be in 10th house, 10th cusp. అంటే ఏం లేదు ఇక్కడ మనకు 5th cusp సబ్-సబ్లార్డ్ 5th cusp సబ్-సబ్లార్డ్ మూన్ అయినాడు. మనకు ఈ చార్ట్ లో 5th cusp సబ్-సబ్లార్డ్ మూన్ అయినాడు. చూడండి, టు బికమ్ ఏ సింగర్ ది సబ్-సబ్లార్డ్ ఆఫ్ ది 5th cusp should be linked with second cusp through its star lord.
ఫిఫ్త్ కస్ప్ సబ్సబ్ లార్డ్ మూన్ ఈజ్ లింక్డ్ విత్ ఎవరికి ఉండాలి టు సెకండ్ కస్ప్ ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ second cusp through its star lord and sublord of the sub-sublord of fifth cusp should be involved in favorable position with respect to the second cusp second లో లేడు కానీ వారి ఫేవరబుల్ కస్ప్ సెకండ్ ఫేవరబుల్ కస్ప్ ఏమున్నాయి సెకండ్ కు దానిలో ఉన్నాడేమో సెకండ్ కు సార్ సబ్లాట్ ఆఫ్ ద సబ్లాట్ ఆఫ్ ద సబ్లాట్ ఒకటి ఇచ్చాడు సార్ చాయిస్. To become a singer, the sub lord of the fifth cusp should be linked with second cusp. Through star The lord. Sub lord of the fifth cusp should be linked with second cusp through its star lord. Star lord ద్వారా రావాలి ఈడ. సార్ అన్న మరియు అన్నాడు, మరియు ఇంకోటి కూడా చెప్పాడు సార్ అండ్ సబ్లాట్ ఆఫ్ ద సబ్లాట్ ఆఫ్ ద ఫిఫ్త్ కస్ప్ సబ్లాట్ ఆఫ్ ద సబ్లాట్ సెకండ్ దాని తర్వాతే సబ్లార్డ్ ఆఫ్ ది సబ్లార్డ్ అంటే ఎవరు సబ్లాట్ ఫిఫ్త్ కస్ప్ సబ్లాట్ యొక్క సబ్లాట్ మళ్ళా సిక్స్త్ కస్ప్ యొక్క సబ్లార్డ్ ఈయన జూపిటర్ సబ్లాట్ జూపిటర్ కదా సార్ యొక్క సబ్లాట్ చూడాలి. జూపిటర్ అక్కడ కూడా లేడు కదా సబ్లాట్ యొక్క సబ్లాట్ సార్ జూపిటర్ యొక్క సబ్లాట్ జూపిటర్ 2 ఉందా ఇక్కడ ఉందండి జూపిటర్ యొక్క సబ్లాట్ 2 ఉంది కదా వీనస్. ఉండు బాగా చూడు సబ్లార్డ్ ది సబ్లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ కస్ప్ సబ్లార్డ్ ఆఫ్ ది సబ్లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ కస్ప్ కరెక్ట్ జూపిటర్ కదా. ఇప్పుడు ఎట్లా మూర్తి మళ్ళా చెప్పు ఫిఫ్త్ కస్ప్ సబ్లార్డ్ మూను సబ్లార్డ్ యొక్క సబ్లార్డ్ మూన్ యొక్క సబ్లార్డ్ మూన్ యొక్క సబ్లార్డ్ మూన్ యొక్క సబ్లార్డ్ సార్ సబ్లార్డ్ జూపిటర్ సబ్లార్డ్ జూపిటర్ జూపిటర్ యొక్క సబ్లార్డ్ జూపిటర్ యొక్క సబ్లార్డ్ వీనస్ 2 ఉంది రైట్ ఇట్లా తీసుకొచ్చినాడా వెరీ గుడ్. నేను డైరెక్ట్ గా ఎత్తుకుతున్నాను ఇది బాగానే ఉంది. ఆ రకంగా అతను చెప్పాడు. ఇంకొకటి ఏమిటంటే ఫర్ ఎ ప్రొఫెషనల్ సింగర్ అదే లైన్ లో రాసినప్పుడు 87వ పేజీలో ఫర్ ఎ ప్రొఫెషనల్ సింగర్ ది సబ్లార్డ్ ఆఫ్ ది సబ్లార్డ్ ఆఫ్ ది సబ్లార్డ్ ఆఫ్ ది సబ్లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ కస్ప్ షుడ్ బి ఇన్ 10th cusp. The sublord of the sublord of the fifth cusp. Sublord of the fifth cusp. Fifth cusp ఇది కదా ఫిఫ్త్ కస్ప్ సబ్లార్డ్. ఫిఫ్త్ కస్ప్ సబ్లార్డ్ వీడు ఏముండాలి ది సబ్లార్డ్ ఆఫ్ ది సబ్లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ కస్ప్ సబ్లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ కస్ప్ సబ్లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ కస్ప్ సేమ్ మనం అదే చూసాం సార్ జూపిటర్ అది జూపిటర్ 10 లో ఉండాలి 10 షుడ్ బి లింక్డ్ ఇన్ 10th cusp 10 లో ఉండాలి 10 కస్ప్. ఇది ఈడ కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం సబ్లార్డ్ అనే కాడ. ఈ రకంగా ఇతను ప్రొఫెషనల్ సింగర్ గా అవడానికి కూడా ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్. అర్థమైందా? అంటే ఏంటి రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం చేయడము. మనము ఏదో వాళ్ళ తల్లి యొక్క నక్షత్రం ఒకటి ఇచ్చినారు, తండ్రి నక్షత్రం ఇచ్చినారు, తర్వాత ఎవరిది ఇంకోటి సిస్టర్ది ఇచ్చినారు. ఈ 3 నక్షత్రాలు ఒక గ్రాండ్ ఫాదర్ డెత్ మనకు అవైలబిలిటీ ఉండేది. అవి చేసి అయిపోయింది సార్ రెక్టిఫికేషన్ అంటే మనకు ఆ టైం ప్రకారంగా చూసుకుంటే ఏమొచ్చిండే అప్పుడు మనకు చెప్తాను అది 1349 13,400 వచ్చిండే. దాని ప్రకారంగా చూస్తే ఇవి టాలీ కావు సరిగా. ఇవన్నీ ఈ ఎడ్యుకేషన్ విషయము, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఈ సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ టాలీ కావు. అందుచేత మార్చుకుంటూ పోతే ఒకటి మార్చే లోపల అసెండెంట్ సబ్లార్డ్ 3 స్టార్ లార్డ్కి ఎత్తిపోయింటాడు, లేదా 170 ఎత్తిపోయింటాయి.
అట్లా అవి ఇవి మార్చుకుంటూ మనం ఏమి చేయాలా అంటే ఏం లేదు గడ్డి గుర్తు మెజారిటీ వచ్చేసి 4, 9, 11 వచ్చే చూసుకోవాలా ఉన్నత విద్య అన్ని విద్యలకు కావాలంటే అందుకు మెజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్ వచ్చేటట్లు చూసినాం. తర్వాత కళలకు చూడండి 5 అన్ని వచ్చేటట్ల అంటే మనం ఒక ఐడియా పెట్టుకోవాలా రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం చేసేటప్పుడు ఏమేమి హౌసెస్ మనకు వస్తే ఆడ సరిపోతుంది అని ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకుంటే మన మైండ్లో మార్చుకుంటూ పోవచ్చు. అంతే వెనక్కి ముందుకు జరుపుకుంటూ పోయి మళ్ళా అన్ని చెక్ చేసుకోవాలా మొదటి నుంచి 117 రూల్ పాస్ కావాలా, సెనెట్ సబ్ లార్డ్కు 3 స్టార్ లార్డ్కు పాస్ కావాలా, ప్రతి రూలు పాస్ కావాల్సిందే. అప్పుడు మనకు దీని మీద నిలబడతాం. అయినాక మళ్ళీ ట్రాన్సిట్ పాస్ కావాల్సిందే, డెత్ ఈవెంట్కు ట్రాన్సిట్ పాస్ కావాలా, ప్రోగ్రెషన్ పాస్ కావాలా, అవన్నీ అప్పుడు మనకు సరిపోతుంది. అందుకు మనం ఏం చేయాలా ఇవన్నీ ఈ ఐడియాతో పెట్టుకొని మార్చుకుంటూ పోవాలా. బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది కేవలము మనకిచ్చినటువంటి జెనెటికల్ కనెక్షన్ తో ఒక డెత్ ఈవెంట్ తో రెక్టిఫై చేస్తే సరిపోదు. ఇక్కడ ఆలోచించాలి మనము. వాళ్ళు ఇవ్వలేదు మనకు, ఇంకా ఏమి ఇవ్వలే. మనకు తెలుసు ఏమి ఆ అబ్బాయి మంచి గాయకుడని, వాడు ఎంటెక్ ఐఐటి ద్వారా బీటెక్ అండ్ ఎంటెక్ రెండు అక్కడనే ఎలక్ట్రికల్ ట్రేడ్ లో చేసినాడని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా అవి కూడా టాలీ చేసుకోవాలా. ఇప్పుడు ఒక వ్యక్తి టీచర్ గా పనిచేస్తున్నాడు, అది ఇవ్వడు. నేను జాతకుడు టీచర్ అని, ఏం ప్రొఫెషన్ ఏం చేస్తున్నావా అంటే టీచర్గా పనిచేసిన సార్ అంటాడు. టీచర్ జాతకాలు చూడండి మీరు కావాలంటే. టీచర్ జాతకంలో ఖచ్చితంగా 10th కస్ప్ సబ్సబులాడు 4-9 దాంట్లకు టచ్ అయి ఉంటాడు, కనెక్షన్ ఉంటాడు 10th కస్ప్ సబ్సబులాడు జనరల్గా. అట్లా అంటే ఏమి 10th కస్ప్ అనేది ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ వచ్చేసి 10th 4, 9, 11 ఉండాలి. విద్యాస్థానాలకు సంబంధం ఉంటే వాడు టీచర్ అయి ఉంటాడు. అట్లా కొన్ని చెక్ చేసుకోవాలి మనము. అదే రకంగా మనము ఈ అబ్బాయి జాతకం రెక్టిఫై చేసిన తర్వాత నాకు తృప్తి కలగలే, అవేమో ఈవెంట్స్ ఏమో టాలీ అవుతాయి దానికి. అది 1449 13 400కు టాలీ అయింది, దానికి సరిపోలే. మళ్ళా కొంచెం ముందుకు పోతే ఇంకొక 1350 15కి వచ్చా. ఆడ కొన్ని లొసుగులు కనపడా, కొన్ని ఎత్తిపాయ పాస్ట్ ఈవెంట్స్ మళ్ళీ టాలీ కాలే. మళ్ళీ వెనక్కి ముందుకు జరుపుకుంటూ పోతే ఈ టయానికి అన్నీ సరిపోతాయి. సార్ కరెక్టే. అది అప్లికేషన్ మనకి ఇందులో ఎలాగ అప్లై చేశారండి? 158 పేజీలో ఉంది చూడు. ఎస్ సార్, అది ఓకే. 158 to be an engineer one has to study physics, maths and chemistry. We can check the second cusp subsubload for mathematics, third cusp subsubload for physics, sixth cusp subsubload for chemistry. అని మెయింటైన్ రిలేషన్షిప్ విత్ ఫోర్త్ కస్ప్ మెయింటైన్ చేయాలా అంటాడు. ఓకే, అది తర్వాత ఇంకొక పాయింట్ మర్చిపోయినాను చెప్పడానికి, చెప్తాను అది కూడా కాదు. ఇదే పుస్తకంలో ఎక్కడది చెప్తాను బాబు, మర్చిపోయినా నేను. 172 పేజ్ తీసుకోండి. ఉందా మూర్తి కృష్ణ జీవీఆర్ మూర్తి బుక్ ఉందా? ఉన్నది సార్, ఉన్నది. 5th house significations and professions అనేది చూడు. If a person wants to carry out professional activities using 5th house significations like sports and cultural activities, entertainment, fashion shows, acting, singing or speculation, ఇవన్నీ కూడా పంచమ భావము యొక్క పరిధిలోకి వస్తాయి. పంచమ భావ కారకత్వాలు ఇవన్నీ. అర్థమైందా? పంచమ భావ కారకత్వాలు ఇవి సినిమాలు, నటన, పాటలు పాడము, స్పెక్యులేషన్, బెట్టింగ్, ఇవన్నీ కూడా పంచమ భావ ఫలితాలు. అదే మాట చెప్తున్నాడు అతను. ఇవన్నీ ది సబ్ లార్డ్ ఆఫ్ ది 5th cusp should establish links through its star lord and sub lord as listed below అని అక్కడ చూపుతున్నాడు. ఏం చెప్తున్నాడు అతను? ఇక మనకు 5th cusp sub lord, 5th cusp sub lord, ది sub lord of the 5th cusp. ఇక్కడ ది sub lord of the 5th cusp is మూన్. ఈ మూన్ స్టార్ లార్డ్ లెవెల్లో 10 ఉండాలి. స్టార్ లార్డ్ లెవెల్లో
10 ఉండాలి. ఉండి సబ్ లార్డ్ లెవెల్లో 2 ఆర్ 11 ఉండాలి. 2 కానీ 11 కానీ 11 ఉంది. ఉండి మళ్ళీ ఏం చెప్తున్నాడు, ది సబ్ లార్డ్ ఆఫ్ ద ఫిఫ్త్ కస్ప్ అంటే ఇది సబ్ లార్డ్ ఆఫ్ ద ఫిఫ్త్ కస్ప్. సబ్ లార్డ్ ఆఫ్ ద ఫిఫ్త్ కస్ప్ ఈ మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ జూపిటర్ అనేటువంటి వాడు ఫేవరబుల్ కస్ప్ విత్ రెస్పెక్ట్ టు 10 ఆర్ 6 ఆర్ 11. 10 కానీ 6 కానీ 11 కానీ కస్పల్ పొజిషన్ లో ఉండాలి. ఫేవరబుల్ కస్ప్, వాటికి ఫేవరబుల్ కస్ప్ లో ఉంటే వాడు ఇదైతాడు అని. ప్రొఫెషనల్ అంటే 10కు దానిలకు ఇవన్నీ ఉన్నాయి మనకు. అంటే ఏం లేదు ఇక్కడ. ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ కళలకు సంబంధించినటువంటిది. ఆర్ట్స్కు ఫైన్ ఆర్ట్స్ అన్ని దాంట్లోకే వస్తాయి. గాయకుడు కానీ నటుడు కానీ నటీమణులు కానీ ఎవరైనా సరే పంచమ భావ కారకత్వాలు అనేది 5th లో వస్తాయి. ఈ సబ్ లార్డ్ స్టార్ లెవెల్లో 10 ఉండి సబ్ లెవెల్లో 2 కానీ 11 కానీ ఉండి ఫైనల్ కన్ఫర్మేషన్ లో 10, 6, 11 కస్పల్ పొజిషన్ లో ఉండి లేదా వాటికి ఫేవరబుల్ పొజిషన్స్ ఉన్నా, ఏవి దేంట్లకు ఫేవరబుల్ పొజిషన్స్ విత్ రెస్పెక్ట్ షుడ్ బి లింక్డ్ విత్ ఫేవరబుల్ కస్ట్ విత్ రెస్పెక్ట్ టు 10 ఆర్ 6 ఆర్ 11 కస్పల్ పొజిషన్స్. 10కు 6కు 11కు 7కు కస్పల్ పొజిషన్స్ ఉన్నా. ఇక్కడ చూడండి మీకు ఫేవరబుల్ కస్ట్ అన్నీ ఉంటాయి దీంట్లో. చూసుకోండి మీరు కావాలంటే లిస్ట్ ముందు పెట్టుకొని చూడండి. 10కు ఫేవరబుల్ కస్ట్ ఏమి 2, 6, 8, 2, 6, 8, 10, 10, 2, 6, 8, 10, 8, 10, 12. తర్వాత 6కు ఫేవరబుల్ కస్ట్ 2, 4, 6, 8, 10, 2, 4, 6, 8, 10 ఉన్నాయి చూడండి. 6, 8, 10 ఉన్నాయి. తర్వాత 7కు ఫేవరబుల్ కస్ట్ బేసి వస్తాయి, బేస్ అంకెలు 3, 5, 7, 9, 11 చూడండి. 5, 7, 9, 11 అవన్నిటి బదులు నేనేం చెప్తున్నా అంటే గుడ్డి గుర్తు పెట్టుకోవడానికి మీకు ఎవరన్నా కానీ పంచమ భావానికి సంబంధించినటువంటి కళలు రాణించాలా, స్పోర్ట్స్ బెట్టింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కానీ బెట్టింగ్ లో కానీ లేకపోతే ఇంకా ఈ పంచమ భావ కారకత్వాలని 5th కస్ప్ సబ్ లార్డ్ చెప్తాడు. ఆ 5th కస్ప్ సబ్ లార్డ్ 2లో 10లో ఉండి ఇన్వాల్వ్మెంట్ లో, ఇక్కడ 2 ఆర్ 11 ఉండి ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఇవి ఫేవరబుల్ కస్ప్ ఏమున్నా సరే 2, 6, 10, 11 ఉంటే మంచిది, ఇంకా అన్నిటికీ పనికి వస్తాయి. 2, 6, 10, 11 అది గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇంకోటి ఏం చెప్తున్నాడు, అదే 5th కస్ప్ సబ్ లార్డ్ స్టార్ లెవెల్లో 11 ఉంది. కమిట్మెంట్ లో 10 ఆర్ 6 ఆర్ 7 10 ఆర్ 6 ఆర్ 7 3 ఉన్నది. 6, 7, 10 ఆర్ 6 ఆర్ 7 ఉంది. ఇక్కడ ఫేవరబుల్ కప్స్ ఉండాలా, అన్ని వచ్చేసినాయి ఫేవరబుల్ కప్స్ అన్ని ఇప్పుడు మనం చెప్పుకునేటివి. అది పాస్ అయింది. తర్వాత ఇంకొక రూల్ ఏం చెప్తున్నాడు, అదే 5th కస్ప్ సబ్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో 6 ఉండి ఇక్కడ 6 ఉండి కమిట్మెంట్ లో 10 ఆర్ 11 10 కానీ 11 కానీ ఉంటే 2 వచ్చినాయి. 10 ఆర్ 11 ఒకటి ఉన్నా చాలు మనకి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 6 ఉండి 10 ఆర్ 11 ఉండి ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2, 6, 10, 11 లో ఏ ఒక్కటి వచ్చినా అయిపోయింది. ఇవన్నీ 6కు 10కు 7కు ఫేవరబుల్ కప్స్. అంటే ఏమి, ప్రొఫెషన్ 10, 6 సర్వీసు, 7 బిజినెస్. అంటే ఏం బిజినెస్ చేస్తారు సార్ ఇతను అంటే అవును, వాళ్ళ వాయిస్ ను ఉపయోగించి వాళ్ళు షోలు ఇస్తారు. అదొక పర్ఫార్మెన్స్ ఇస్తారు, దానివల్ల డబ్బు వస్తుంది. అది ఒక రకమైన బిజినెసే. 6 అంటే సేవ, అది ఒక బిజినెస్, అది ఒక ఇదే పద్ధతే. కాబట్టి మనం ఆ రకంగా 10, 6, 11కు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ప్రధానమైనటువంటి 10 ఉంది, 6 ఉంది, 7 ఉంది. లేదా వాటి ఫేవరబుల్ కప్స్ అయినా ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉండాలా, అది చెప్పేది. అంటే ఏమి, 5th కస్ప్ సబ్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో 10 ఉండాలా, కమిట్మెంట్ లో 6 ఉండి ఇక్కడ 2, 6, 10, 11 ఉంటే చాలు, ఉన్నాయి. అదొకటి. ఇంకా రెండవది రూల్ 11 ఉండి 5th కస్ప్ సబ్ లార్డ్ కమిట్మెంట్ లో 11 ఉండి ఇక్కడ 10 ఆర్ 6 ఆర్ 11 10 కానీ 6 కానీ 11 కానీ ఏ ఒకటైనా సరే మనకు అన్ని దొరికినాయి. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2 ఆర్ 6 ఆర్ 7 ఉన్నాయి. 6, 7, 11, 10 అన్ని వచ్చేస్తాయి. అలాగే ఇంకొకటి రూల్ మూడో రూలు, 5th కస్ప్ సబ్ లార్డ్ ఇక్కడ 6 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి
కమిట్మెంట్ లో 10 కానీ 11 కానీ ఉంటే ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో అన్ని వచ్చినాయి ఫేవరబుల్ కప్స్. ఇలా ఉంటే మంచి సింగర్ అవుతాడు వాడు, అంటే దాన్ని ప్రొఫెషన్ గా మలుచుకుంటాడు, గాయకుడు అవుతాడు, ప్రొఫెషనల్ సింగర్ అని చెప్పేసి చెప్పడానికి అక్కడ 5th హౌస్ సిగ్నిఫికేషన్స్ అండ్ ప్రొఫెషన్ అనే హెడ్డింగ్ కింద ఈ ప్రధానమైనటువంటి రూల్ రాసినాడు. టు డిటర్మిన్ వెదర్ ద నేటివ్ విల్ అచీవ్ ఎనీ సక్సెస్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ట్స్ we need to analyze the following cups అని 173వ పేజీలో వరుసగా 4 రూల్స్ ఇస్తాడు. వరుసగా 4 రూల్స్ ఇచ్చాడు. 4 రూల్స్ చూడండి, ఒక్కొక్కటి కొంచెము ఓపికగా వినండి, టైం అవుతుంది కానీ ఏం పర్వాలేదు. అసెండెంట్ కస్ప్ సబ్సబలార్డ్, తర్వాత 11th కస్ప్ సబ్సబలార్డ్, 6th కస్ప్ సబ్సబలార్డ్, 5th కస్ప్ సబ్సబలార్డ్ చెక్ చేయాలి. ఎందుకు? మన దాంట్లో అసెండెంట్ అనేది అన్నిటికీ కామన్ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీలో. తర్వాత 6th కస్ప్, 5th కస్ప్, 5th కళలకు సంబంధించినది, 6th అర్నింగ్స్, 11th ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్. కాబట్టి ఇవన్నీ ప్రధానమైనటువంటివన్నీ చెక్ చేయమంటున్నాడు. అసెండెంట్ కస్ప్ సబ్సబలార్డ్ ముందు చెక్ చేయండి. అసెండెంట్ కస్ప్ సబ్సబలార్డ్ రాహువా కాదు, సారీ, అసెండెంట్ కస్ప్ సబ్సబలార్డ్ సాటర్న్. ఇక్కడ 173వ పేజీలో ముందు రూల్ ఏమి ఇచ్చినా చదవండి. ఇఫ్ ది సబ్సబలార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ టు 5th కస్ప్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్, ఇఫ్ ది సబ్సబలార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ టు ది 5th కస్ప్, ఇక్కడ ఈ అసెండెంట్ సబ్సబలార్డ్ సాటర్న్, సాటర్న్ ఈజ్ లింక్డ్ టు 5th కస్ప్, 5th కస్ప్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్, స్టార్ లార్డ్ లో 5th ఉందా లేదా. ఇక్కడ అసెండెంట్ కస్ప్ సబ్సబలార్డ్ సాటర్న్, సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, రాహుకు 5th ఉండాలి, స్టార్ లెవెల్లో ఉంది కదా. ఎస్ సార్, ఎస్ సార్, ఉంది. ఈజ్ లింక్డ్ 5th through its star lord, one will have the desire to make use of the signification of 5th house. అది అంటే అసెండెంట్ సబ్సబలార్డ్ కనుక ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉంది అంటే 5th కస్ప్ యొక్క ప్రయోజనాలు, 5th కస్ప్ కారకత్వాలు ఏంటివి, ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటాడు వాడు. అంటే అవన్నిట్లో ప్రవేశం ఉంటుంది, అవన్నీ వస్తాయి వానికి అని మనకు ఒక ఇండికేషన్ అది, అంతే కదా. చూడండి బాగా, if the subsublord of the ascendant is linked to the 5th cusp through its star lord, one will have the desire to make use of significations of 5th house. 5th house యొక్క సిగ్నిఫికేషన్స్ అన్ని వాడుకుంటాడు అని చెప్పేసి మనకు అర్థమైతా ఉంది. ఇది సాటర్న్ అసెండెంట్ యొక్క సబ్సబలార్డ్, స్టార్ లెవెల్లో 5 ఉంది కాబట్టి ఈ పంచమ భావ కారకత్వాలన్నీ ఇతనికి ఆపాదించవచ్చు మనము. కానీ అవి దిస్ విల్ బి క్వాలిఫైడ్ ఆర్ స్పెసిఫైడ్, ఇది తెలుసు కదా, స్పెసిఫైడ్, క్వాలిఫైడ్, స్పెసిఫైడ్ బై సబ్లార్డ్ అండ్ సబ్సబలార్డ్. అది ఇక్కడ సబ్సబలార్డ్. సబ్సబలార్డ్ విత్ 6, 10, 11 ప్రామిసెస్ సక్సెస్. చూడండి, లగ్నాకస్ప్ సబ్సబలార్డ్ ఇక్కడ 5 లో ఉండి ఇక్కడ 6, 2, 6, 10, 11, 6, 10, 11 ఉందా, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2, 6, 10, 11 ఉంది. ఎవరో మాట్లాడుతున్నారు చెప్పండి. అనిల్ సార్, అనిల్ సార్. మళ్ళీ మాట్లాడితే ఎట్లా బాబు చెప్పు, నాకు డిస్టర్బెన్స్. బై మిస్టేక్ ఇది మైక్ ఓపెన్ ఉండే సార్, క్లోజ్ చేసిన, సారీ సార్. చేయొద్దండి. అవును సార్, మీరు నన్ను గమనించండి కొంచెం. అనేటువంటి వాడు లగ్నాకస్ప్ సబ్సబలార్డ్ అయ్యి 5 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 6, 10, 11 ఉంటే గనక, ఇక్కడ 11 ఒకటి ఉంది కమిట్మెంట్ లో. ఫైనల్ కన్ఫర్మేషన్ లో అన్ని ఉన్నాయి, 6, 10, 11, 2 కూడా ఉంది. 2 ఎందుకు? డబ్బు, ఫైనాన్స్, ద్రవ్యం, ధనం, విత్తం. 2, 6 ఎదుటి వాళ్ళ డబ్బులు మనకు రావడం. 10 అంటే కాంపిటీషన్లో కూడా గెలవడము, పాటల పోటీలలో గెలవడం కానీ, లేదా ప్రోగ్రాంలో సక్సెస్ కావాలన్నా 6, 11 ఉండాలి కదా. కాబట్టి 2, 6, 10, 11 అనేది ఫైనల్ కన్ఫర్మేషన్లో వచ్చింది. కాబట్టి అసెండెంట్ కస్ప్ సబ్సబలార్డ్ అనేవాడు ఇంత చెప్తున్నాడు. అసెండెంట్ కస్ప్ సబ్సబలార్డ్ అయినటువంటి సాటర్న్ 5th లో ఉండి ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2, 6, 10, 11 ఉంది. కాబట్టి సక్సెస్, గాయకుడిగా రాణిస్తున్నాడు. The ascendant subsublord can also establish link
through his star lord 11, through his star lord with 11th cusp and sub lord with fifth. ఇది కూడా చెప్తాడు. ఇక్కడ 11 నుండి ఇక్కడ 5th ఉన్నా కూడా ఓకే అంటాడు. సరే ఇక్కడ లేదు, మనకు 5th లేదు, ఇక్కడ 11 ఉంది, దాంతో పనిలే, మనకు అన్ని కావాలంటే ఉండవు. ది absence of the link of the ascendant sub-lord or sub-lord with the 5th cusp does not promise success in sports and games. The absence of the link of this ascendant, ఈ absence ఇవన్నీ లేకపోతే ఇవి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కానీ ఆర్ట్స్ లో కానీ రాణించడు అంటాడు. ఇది అసెండెంట్ యొక్క సబ్-లార్డ్ గురించి. మీరు 173 పేజీ పుస్తకం లేని వాళ్ళు తీసుకొని క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయినాక ఒకసారి చదవండి, మనన చేసుకోండి. అది అసెండెంట్ కస్ప్ సబ్-లార్డ్ గురించి చెప్పినాడు. అలాగే 11th కస్ప్ సబ్-లార్డ్ కూడా ఆయనే, శాటర్నే అయినాడు. శాటర్నే 11th కస్ప్ సబ్-లార్డ్. 3rd కస్ప్ స్పెసిఫిక్, దాంట్లో ఏమి అంటే ఇప్పుడు మనము డాక్టరు అంటే ఈఎన్టీ, హార్ట్ స్పెషలిస్ట్ అంటే స్పెషలైజేషన్ కు 3rd ఉపయోగిస్తారు. అది కూడా మంచిదే. 3rd అన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 2, 6, 10, 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2, 6, 10, 11 ఉంది. కాబట్టి అనేక రకాలుగా ఇతనికి ఉపయోగమే ఉంటుంది. తర్వాత 6th హౌస్ కస్ప్ సబ్-లార్డ్. 6th ఎక్కడ, ఎవరు 6th? ఇది మార్స్. 6th కస్ప్ సబ్-లార్డ్. ఇట్ ఈస్ ది హౌస్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ విక్టరీ ఓవర్ అదర్స్. అంతే కదా, 6th కాంపిటీషన్ లో సక్సెస్, ఇతరులపై జయం పొందుట, దాన్ని చెప్తుంది. కాంపిటీషన్ లో పాల్గొనడాన్ని 6th చెప్తుంది. జయము, విక్టరీ, గెలుపొందడానికి కూడా 6 చెప్తుంది. ఇఫ్ ది సబ్-లార్డ్ ఆఫ్ ది 6th కస్ప్ ఈజ్ లింక్డ్ టు 11th కస్ప్, ఈ 6th కస్ప్ సబ్-లార్డ్ కింద 11th కు లింక్ అయింటే, అంటే ఇన్వాల్వ్మెంట్ లో 11 ఉన్నట్లయితే, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, కేవలం ఇవి కొంచెం గమనించాలి మనము. ఎందుకంటే పుస్తకములో యథాతథంగా ఆయన ఏముంటే అవే మాట్లాడితే గన మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. లేకుండా ఊక ఉజ్జాయింపుగా మనం చెప్పుకుంటూ పోతాం అనుకో. ఇడో చూడు బాబు, ఇక్కడ 6th కస్ప్ సబ్-లార్డ్ మార్స్ అయినాడు, ఈడ 2, 6, 10 ఉంది, ఈడ 2, 6, 10 ఉంది, ఈడ 2, 6, 10 ఉంది, కాబట్టి వీడు దివ్యంగా రాణిస్తాడు పో అంటే ఆయన జనరల్ చెప్తే అట్లా కాదు. విడమరిచి చదివి వినిపించు, విద్యార్థులకు నేర్చుకుంటారు. వాళ్ళు 1కి 2 సార్లు చదువుతారు, వాళ్ళు గ్రహిస్తారు. అది నా పద్ధతి. దాచాల్సిన పని లేదు. మనం ఏది ఓపెన్ చెప్పాలి, ఫలానా పేజీలో ఇది ఉంది, రూలు చదవండి, మీరు నేర్చుకోండి అని చెప్పి చెప్పాలి మనం. కాబట్టి 6th హౌస్ కస్ప్ సబ్-లార్డ్ మార్స్ అయినాడు. మార్స్ గిన 6th కస్ప్ సబ్-లార్డ్ 11th గినక లింక్ అయితే చాలు. అంటే ఇన్వాల్వ్మెంట్ లో 11 6th సబ్-లార్డ్ గినక 11 గినక సూచిస్తే వాడు 6th కాంపిటీషన్ లో కానీ పాల్గొని గెలుపొందుతాడు అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఈ ఒక్క పాయింట్ తోనే చెప్పచ్చు. అదే మాట రాసినాడు ఆయన, ఇంకేం రాయలే. ఇఫ్ ది 6th it is the house of competitions and victory over others. If the sub-lord of the 6th cusp is linked to 11th cusp, it promises the native success over others. ఇతరులపై విజయాన్ని పొందుతాడు అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. అంటే ఏమి, 6th కస్ప్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నప్పటికీ కూడా, కాంపిటీషన్ లో పాల్గొంటే జనరల్ గేమ్ ఇస్తారు, ఒక ప్రోగ్రామ్ ఇచ్చినారనుకో, వాళ్ళు దాంట్లో డబ్బులు వస్తాయి, సర్టిఫికెట్ ఇస్తారు, లేదా ఇంకా కొంచెం స్లాక్ ఇచ్చి ప్రశంసా పత్రం అంటారు చూడు, అట్లా. అంటే రివార్డ్స్, క్యాష్ రివార్డ్స్ అవన్నీ. అంటే ఏమి 10 అనేది ఏమి స్టేటస్, అంటే ఆ గెలుపొందడం వల్ల ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అవన్నీ ఇస్తారు కదా, ఏమేమో చెప్తారు అట్లాంటివి. ఇక్కడ 10, 11 చూడండి, 2, 6, 10, 11 అన్నీ వస్తాయి. 2, 6, 10, 11, 2, 6, 10, 11, 6 అట్లా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఓకే. తర్వాత 5th కస్ప్ చెప్పినాడు. 5th కస్ప్ ఇంకోటి ఏమి, 5th కస్ప్ ది 5th కస్ప్ హ్యాస్ టు బి ఫోర్టిఫైడ్, బలంగా ఉండాలా అంటాడు. ఫోర్టిఫైడ్ అంటే బలంగా ఉండాలి. 5th house, that is the sub-lord of the 5th cusp should be connected to 1, 3, 5, 6, 11. 1, 3, 5, 6, 11 cusp to indicate success in the field of sports and arts. చూడండి,
మీరు స్పోర్ట్స్కి కానీ ఆర్ట్స్కి కానీ ఇదే రూలే అప్లై చేయొచ్చు. మీరు క్రికెట్ మ్యాచ్లు క్రికెట్ ప్లేయర్స్ గురించి రాసినప్పుడు కానీ ఈ రూల్ పనిచేస్తుంది. ఈ సినిమా పరిశ్రమలో గాయకులకు కానీ ఇంకా నటులకు కానీ ఎవరికన్నా కానీ ఫిఫ్త్ కస్ప్ దానిలకు ఈ రూల్ బాగా పనిచేస్తుంటాడు. దట్ ఈస్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ కస్ప్ షుడ్ బి కనెక్టెడ్ టు 1 3 5 6 11. ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ వీడు ఏం చెప్తున్నాడు? 1 3 5 6 11. ఇదిగో 1 3 5 6 11 1 5 6 11 1 5 6 11 అన్నీ వచ్చేసినాయి. ఇన్ ఆల్ లెవెల్స్ కనపడుతున్నాయి. 1 3 5 6 11 అదే మాట రాసినాడు. ఫిఫ్త్ గాయని లతా మంగేష్కర్ ఇంకా ఇట్లాంటివి పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు సెర్చ్ చేయండి, ఖచ్చితంగా దొరుకుతాయి. ఖచ్చితంగా 100% కరెక్ట్ అవుతాయి. మీరు ఓపికగా వెతకండి, సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే ఒక్క మూర్తి సార్తోనే కాదు, దాన్ని మార్గంగా మీకు చూపిస్తున్నా. రీసెర్చ్ వర్క్ అంటే ఇట్లా చెయ్యాలా, ఒక రూల్ పట్టుకోవాలా. ఆ రూల్ గాయకుల జాతకాలలో సేకరించి మినిమం వాళ్ళవి ఇవన్నీ ఏం దొరకవు మనకు. ఇప్పుడు సుశీల కానీ లేకపోతే లతా మంగేష్కర్ కానీ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళవి లెజెండర్స్ అంటారు. ఏమంటారే వాళ్ళను? ఏమంటారు చూడు, లెజెండరీనా ఏమంటారు ఆ పదం? చెప్పండి. ఎలా ఉన్నారు? నేను ఇంగ్లీష్ లో పూర్వు ఏమో చెప్తారు. వాళ్ళు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, వాళ్ళు అన్నీ వస్తాయి వాళ్ళకు. అటువంటి ప్రముఖుల యొక్క జాతకాలను విశ్లేషణ చేయాలంటే వాళ్ళ దగ్గర సంపూర్ణమైనటువంటి మెటీరియల్ దొరకదు మనకు. అంటే ఈ జెనెటికల్ కనెక్షన్స్ కానీ, డెత్ ఈవెంట్స్ కానీ, వాళ్ళ సెల్ఫ్ పెండ్ ఎప్పుడైనది అవన్నీ దాస్తారు, వాళ్ళు చెప్పరు సరిగా. అన్నీ ఎక్కడ దొరకవు. ఒక్కొక్కరు రాసింటాడు నెట్లో ఉడక. ఏది కరెక్టో ఏది అబద్ధమో మనకు తెలియదు. అవన్నీ ఇద్దరు ముగ్గురు అస్ట్రాలజర్స్ రాసినటివి అవన్నీ ఛేదించి సేకరించుకొని మీరు చెక్ చేయండి, మీరు రెక్టిఫై చేయండి. మనం రెక్టిఫికేషన్ అంటే మీరు ఏం చేయాల్సిన పనిలే. ఇప్పుడు ఘంటసాల గారి జాతకం దొరికింది మీకు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జాతకం దొరికింది, దాన్ని మీరు విశ్లేషణ చేయండి. మన టేబుల్ ప్రకారంగా ఇట్లా వేసుకొని చూడండి. అప్పుడే ఏం కావాలా పంచమ భావకారకత్వాలన్నీ ఇప్పుడు ఈ చెప్పిన రూల్స్, ఈ 173 పేజీ ఇవన్నీ మనం చూపించినాం కదా, ఇవన్నీ దగ్గర పెట్టుకొని 1 by 1 చెక్ చేసుకుంటూ రండి. కొందరి దగ్గర ఉంటాయి, ఎవరెవరు సేకరించింటారు, అవన్నీ సేకరించి మీకు దొరికితే కనుక చెక్ చేయండి. ఇవన్నీ ఒక చోట రాసుకుంటే కనుక ఆర్టికల్ తయారవుతుంది.